మున్సిపల్ సంబంధించింది ఖాళీ స్థలం నా పేరు మీద నీ పేరేం పేరమ్మా? కుటుంబంగా రాజేశ్వరి ఇక్కడ కిరాయికుంటావా? ఏం చేస్తున్నావు? మేమా ఇదే తాత అత్తమ్మ ఇచ్చింది ఇంటి ఓపెన్ మా మామయ్య కాయదాలంటే ఏం లేవు ఇంటి ట్యాక్సీ ఇవన్నీ ఫోర్ ఫాదర్స్, ఇవన్నీ వారసత్వం వచ్చిన ఇవి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, బీసీలు అందరికీ కూడా ఇల్లు లేనటువంటి వాళ్లకు, ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి నిరుపేదలైనటువంటి వాళ్లకు ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏ విధంగా దళితులను అభివృద్ధి పరిచిందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవానికి ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా దాదాపు 5 లక్షల రూపాయలతోని వారి ఖాళీ స్థలం ఉంటే ఇల్లు నిర్మాణం చేసుకోవడం కోసం ఇందిరమ్మ పథకం ద్వారా గృహలక్ష్మి స్కీమ్ను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ భువనగిరి పురపాలక సంఘం సంబంధించినటువంటి 8వ వార్డు, సీతానగర్, గంకనగూడెం, రామ్నగర్, లందగుట్ట ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు ఇందిరమ్మ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి అధికారి ద్వారా ఈ ఇందిరమ్మ ఆన్లైన్ అప్లోడ్ కార్యక్రమాన్ని అంతా కూడా ప్రతి అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారుని ఇంటికి పోయి వారికి ఉన్నటువంటి కిరాయికుంటుండా లేకపోతే వారసత్వంగా వారి ఇంట్లో 3-4 ఉండి ఖాళీ స్థలం ఉండి కట్టుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. ప్రజలంతా కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ అధికారులకు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సహకరించవలసిందిగా మేము కూడా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కాలనీలు వీళ్ళకి ఎవరికి కూడా ఒక్కొక్కరికి 75 గజాల 80 గజాలనే 3-4 కుటుంబాలు ఉండి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు వాళ్ళకి ఇచ్చినటువంటి వారసత్వంగా తండ్రులకు తాతల తరం ఉంది కాబట్టి వీళ్ళన్నీ కూడా జాగ్రత్తగా గమనించి వారసత్వ భూములుగా స్వీకరించి వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.